భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. గండిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల సందర్శించి ఆయకట్టు రైతులతో మాట్లాడారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి విద్యుత్ షాక్తో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని మంత్రి తుమ్మల ఓదార్చారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని అధికారులపై మంత్రి మండిపడ్డారు. వరదల్లో ఇల్లు మునిగిన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలను ఆదుకోవాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. దయవల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏలేర్పాడు కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం వలన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది. వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయకపోవటం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలామంది చెబుతున్నారు. సరే, కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు, అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే, దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు 3 ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టి ఉంచితే ఇంత ప్రమాదం జరగదని నిపుణులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. సరే, జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా 2-3 గేట్లు పెంచైనా సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటానని చెప్పి